ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సద్గురు శ్రీ రామానంద పరబ్రహ్మ నమః. ఓం సద్గురు శ్రీ శివానంద పరబ్రహ్మ. ఓం సద్గురు శ్రీ కృష్ణ పరమాత్మ నమః. ఓం సద్గురు శ్రీ శంకర భగవత్పాదాచార్య. ఓం సద్గురు శ్రీ నిత్యానంద పరబ్రహ్మ. ఓం సద్గురు శ్రీ వ్యాస భట్టార్క నమః. గురు స్వరూపులకు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక ఆత్మ నమస్కారం. మీరు మీ ప్రశ్న ఏమిటో వేయండి. యోగం చేసినప్పుడు ఆనందం ఎప్పుడు మొదలవు అంటే వచ్చేదంటే ఒకసారి శారీరకంగా సహకరించుకుంటే మనసు సహకరించాలి. ఒకసారి మనసు సహకరిస్తే శరీరం ఈ రెండు సహకరించినప్పుడు ఆనందం వచ్చింది. సస్టైన్ చేయడానికి ఎక్కువ టైం ఎలా చేయాలి, ఏ ప్రయత్నాలు చేస్తారు? ఈరోజు ప్రశ్న ఏమిటంటే, మనం యోగ సాధన చేస్తున్నప్పుడు ఆనందం అయితే కలుగుతుంది, కానీ మనసు సహకరించినప్పుడు శరీరం సహకరించట్లేదు. శరీరం సహకరించినప్పుడు మనసు సహకరించట్లేదు. ఈ రెండు సహకరించి కంటిన్యూస్గా ఆ ఆనందం కలిగే స్థితి ఎప్పుడు కలుగుతుంది, ఎలా కలుగుతుంది అనేది మీ ప్రశ్న. ఇది అందరికీ అవసరమైన ప్రశ్న, అందరికీ అవసరమైన సమాధానం. దీంట్లో ఏంటంటే, అసలు ఆనందము అనేది ఏంటి? ఆనందము అనేది దేనికి కలుగుతుంది? శరీరానిక, మనసుక, దేనికి కలుగుతుంది అనేది. అసలు ఆనందాల్లో రకాలు. శరీరాను అనేది ఇది జడమిది, దీనికి కలిగేది కాదు. ఇక మనసుకు కలిగేటప్పుడు ఈ మనసు కలిగే ఆనందం అనేది మనసుకు కలుగుతుందా, లేకపోతే ఆనందం నుంచి మనసు వచ్చిందా? అది ప్రశ్న. భగవంతుడు అంటున్నాం ఏంటి? భగవంతుడు అంటే ఏంటి? భగవంతుడు అంటే ఒక రూపాన్ని కల్పించి అనుకుంటున్నాం. అసలు ఆనందమే భగవంతుడు. సత్తు చిత్తు ఆనందమే, సచ్చిదానందమే భగవంతుడు అని కదా, ఈశ్వరుడు అనేది. కాబట్టి ఏదైతే సద్వస్తువో, ఏదైతే చిద్వస్తువో, ఏదైతే ఆనంద వస్తువో అదే భగవంతుడు. కాబట్టి ఆనందము అనేదే భగవత్ స్వరూపం, భగవంతుడు. ఆ ఆనందం నుంచి మనసు వచ్చింది. ఆ మనసులోంచి ఈ సృష్టి అంతా వచ్చింది. ఏంటి? మనసు వచ్చిన తర్వాత మళ్ళీ వేరే ఆనందిస్తున్నాం. మనసు వచ్చిన తర్వాత ఆనందిస్తున్నాం. ఏ ఆనందాలవి? ఇంద్రియ ఆనందాలు ఇవి అనుభవిస్తున్నాం. నిజానికి ఈ ఇంద్రియ ఆనందాలన్నీ కూడా ఆనందమే. అది అఖండ ఆనందం. ఇవి ఖండానందాలు. ఈ ఖండానందాలు కూడా ఎక్కడ కలుగుతున్నాయి, ఎలా కలుగుతున్నాయి ఏంటి? మనం సాధన చేసేటప్పుడు అసలు ఎందుకు చేస్తున్నాం సాధన? ఆనందం కోసం అని కదా. ఏంటి మరి? అటువంటి అఖండ సచ్చిదానందాన్ని అనుభవించడానికి ఈ జన్మలో సరిపోతుందో లేదో, ఇంకా ఎన్ని జన్మలు పడుతుందో అనేది ఒక అందరికీ ఉదయించిన ప్రశ్న. అది ఎప్పుడో లభిస్తే, ఎప్పటి నుంచే ప్రారంభిస్తే వేరేది గ్యారంటీ. అసలు నిజంగా ఆ మార్గంలో వెళ్తున్నామా లేదా అనేది అందరికీ ప్రశ్న ఉదయిస్తుంది. వెళ్తున్నా లేదని ఉదయం వస్తుంది. అందువలన అటువంటి ఆనందం ప్రారంభం నుంచి ఉండాలి, ఎంతో కొంత ఉండాలి. లేకపోతే అది బ్రహ్మవిద్య కాదు. అటువంటి ఆనందం ప్రథమ నుంచే ఉండాలనుకుంటే మనం అనుభవించే ఇంద్రియ ఆనందం కూడా ఆ ఆనందమే అయి ఉండాలి. ఆనందం అయి ఉండాలి.
అసలు ఈ ఆనందం అనేది నిశ్చల స్థితిలో కలుగుతుందా, చంచల స్థితిలో కలుగుతుందా అనేది ప్రశ్న. నిశ్చల స్థితిలో కలుగుతుంది. ఏంటి అంటే నిశ్చల స్థితే ఆనందం, ఆనందమే నిశ్చల స్థితి. అచ్చటి నుంచి మనసు కదిలింది. మనసు కదిలిన మనసు మళ్ళీ తిరిగి నిశ్చల స్థితికి వెళ్తుండగా కలిగే ఆనందం మనసుతో పొందిన ఆనందం. మనసుతో పొందే ఆనందం. మనం ఒక పువ్వు తీసుకున్నాం అనుకోండి, ఆ పువ్వు తీసుకొని అని పీల్చాం అనుకోండి, పీల్చేటప్పుడు ఏమొస్తుంది? ఒక రకమైన పరిమళం కలిగి ఆనందం కలుగుతుంది. ఆ ఆనందం దేని ద్వారా కలిగింది? పువ్వు అనే కార్యం ద్వారా, ముక్కు అనే ఇంద్రియం ద్వారా, మనస్సు అనే కారణం ద్వారా అది మనకి కలిగింది మనం పీల్చేటప్పుడు. ఆ ఆనందం కూడా మనసు ఉంటుండగానే ఆనందిస్తున్నాం. కానీ ఆ సమయంలో ఏంటంటే పీల్చేటప్పుడు శ్వాస పైకి వెళ్తుంది. శ్వాస పైకి వెళితేనే ఆ పువ్వు తాలూకు పరిమళం తెలుస్తుంది, ఆనందిస్తున్నాం. అంటే ఈ ఆనందం దేని ద్వారా కలిగింది? శ్వాస పైకి వెళితేనే కలిగింది. కానీ ఆ సమయంలో మనసు కూడా ఉంది. మనసు పూర్తిగా లయం కాలేదు, కానీ మనసు ఉన్నది. కానీ మనసు ద్వారానే పొందుతున్నాం. కానీ ఆ మనసు అనేది అంతర్ముఖమై ఊర్ధముఖం అవుతున్నప్పుడే కలుగుతుంది. ఈ ఇంద్రియాలందాలు సరే, ముక్కు, కన్ను కూడా మనం ఒక దృశ్యాన్ని చూసామనుకోండి, ఆ దృశ్యం ద్వారా పొందే ఆనందం ఏమిటి? మనకి తెలియకుండానే ఒక ఆనందం అనిపిస్తున్నాం. అంటే మనకు తెలియకుండా ఏదో అనిపిస్తున్నాం. ఒక సుందరమైన దృశ్యాన్ని మనం చూసాం అనుకోండి, మనస్సులోనే ఒక రకం ఆహ్లాదం. ఏంటి అది కలిగినప్పుడు కూడా శ్వాస పైకి వెళ్తుంది. వాసన చూసేటప్పుడు శ్వాస పైకి వెళ్తుంది. దృశ్యాన్ని చూసినప్పుడు శ్వాస వెళ్తుంది. మరి సంగీతం గురించి చెప్పనవసరం లేదు. మనం శ్రవణానందం, అది కూడా శ్వాస పైకి వెళ్తుంది. స్పర్శ, లైంగిక సుఖం కూడా శ్వాస పైకి వెళ్ళేటప్పుడే. ఇక రుచి కూడా ఆ శ్వాస పైకి. అంతే ఇంద్రియానందాలన్నీ కూడా ఆ సమయంలోనే శ్వాస పైకి వెళితేనే మనకి ఆనందం కలుగుతుంది. అంటే శ్వాస పైకి వెళ్ళడం అంటే ప్రాణం పైకి వెళ్ళడం. ప్రాణం పైకి వెళితేనే ఆనందం కలుగుతుంది. ఈ ఆనందం అనేది పరోక్షంగా కలుగుతుంది కానీ దాన్ని పట్టుకునే స్థితి అనేది ఋషులందరూ మహాత్ములందరూ అనుభవించి చెప్పారు. నాయన ఆనందం అనేది బయట లేదు. నిజానికి ఆ ఆనంద వస్తువు ఎవరంటే ఆ ప్రాణమే. మనం కోల్పోతున్న ప్రాణం తిరిగి ఆ ప్రాణాన్ని తిరిగి మనం లోపల మనం స్వీకరించి అణిచివేస్తే ఆ ఆనందం కలుగుతుంది. అది ప్రత్యక్ష ప్రమాణం. పరోక్షంగా ఏంటంటే ఇంద్రియాల ద్వారా, విషయాల ద్వారా మనం దాని ద్వారా మనసును వెనక్కి లాగుతున్నాం. శ్వాసని, ప్రాణాన్ని వెనక్కి లాగుతుంటే వాటి ద్వారా కలుగుతుందని మనం అనుకుంటున్నాం కదా. ఇప్పుడు మీరు వేసిన ప్రశ్న ఏంటంటే, మనసు ఒక్కోసారి ప్రశాంతంగా ఉంటుంది, శరీరం సహకరించట్లేదు. శరీరం సహకరిస్తుంది, మనసు సహకరించట్లేదు. ఈ రెండు సహకరించి కంటిన్యూస్ గా ఆనందం ఎలా కలుగుతుంది అనేది మీ ప్రశ్న ఏంటి? ఇదే అన్నిటికీ ఏంటంటే, ఈ సృష్టిలోన రెండు ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. అవి ఏమిటంటే ప్రాణము, మనసు. సాధన అని పదం వేశారంటే ఏదైనా సాధించాలి అని అనుకుంటే సాధించడానికి రెండు ఉపకరణాలు. అవి ఏమిటంటే ప్రాణము, మనసు. ప్రాణము, మనసు. కానీ ప్రాణాన్ని పట్టుకునే సాధన ప్రాణాన్ని తెలిసిన వాళ్ళే చేయగలరు, మిగతా వాళ్ళకి తెలియదు కదా. ఆ తెలియని వాళ్ళందరూ కూడా ఏంటంటే మనసు ద్వారా సాధిద్దాం అనే ప్రయత్నం చేస్తుంటారు. అది కూడా కొంతవరకు మాత్రమే సాధ్యం.
కొంతవరకు మాత్రమే సాధ్యం. అది ఎట్లాంటిదంటే యోగ భాషలో చెప్పారు. యోగ భాషలో ఏమన్నారంటే మనస స్పందనం ప్రాణః ప్రాణస్య స్పందనం మనః ఏతౌ విహరతో నిత్యం అన్యోన్యం రథసారథే అని యోగ భాషలో వశిష్ఠులు వారు చెప్పారు. మనస స్పందనం ప్రాణః, మనసు కదలటం వల్లనే ప్రాణం కలుగుతుంది. ప్రాణస్య స్పందనం మనః, ప్రాణం కదలటం వల్ల మనసు కలుగుతుంది. ఏతో విహరతో నిత్యం అన్యోన్యం రథసారథే, ఒకదానికోటి పరస్పరంగా రధికుడు రథసారథిగా వ్యవహరిస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం ఈ ఇంద్రియాల పొందే ఆనందం అంతా కూడా ఏమిటంటే పరోక్షానందాలు కదా. పరోక్షానందాలు అంటే ఆ పరోక్షానందాలు అన్నీ కూడా అంటే మనసు ద్వారానే కలుగుతున్నాయి. మనసు ద్వారానే కలుగుతున్నాయి. దాని మనమే ప్రాణాయామం చేయట్లేదు. ఇక్కడ రధికుడు రథసారథి అంటే అర్థం ఏంటంటే రథంలో కూర్చునేవారు ఒకరు, రథాన్ని నడిపేవారు ఒకరు. ఏంటి ప్రాణాయామం చేసినప్పుడు మనసు అనేది రథం పైన కూర్చుంటుంది, ప్రాణం అనేది రథసారథి, గుర్రాల్లాగనం. ఏంటి అంటే మనం ఈ ప్రాణాన్ని మీదకి వెళ్తుంటే దాంతో పాటు కూడా మనసు కూడా వెళ్తుంది. రథంలో ఉండే రథము, రథంలో ఉండే రధికుడు కూడా తనతో పాటు వస్తాడు. ఇతరత్ర మీరు ఏదైనా ఒక సంగీతం విన్నారనుకోండి, సంగీతం వినేటప్పుడు శ్రవణం జరుగుతుంది. దాని మీద మనసు లగ్నమైంది. లగ్నమైనప్పుడు ఆనందం కలుగుతుంది. ఆ ఆనందం కలిగేటప్పుడు ప్రాణం ఎక్కడుంది? రథంలో కూర్చుంది. మనసు ఏం చేసింది? రథసారథైంది. మనసు అనేది రథసారథైంది. కాబట్టి మనం ఎక్కడ ఏది చేసినా సరే ప్రాణాయామం తప్ప మిగతావన్నిటిలో కూడా ఏంటంటే మనసు అనేది రథసారథిగా ఉంటుంది, ప్రాణం అనేది రధికుడిగా కూర్చుంటుంది. చివరికి ఏమిటంటే ఈ మనస్సుని కదిపేది ప్రాణమే కనుక మనసుని సంపూర్ణంగా స్వాధీనం చేసుకోవాలనుకుంటే ప్రాణాన్నే స్వాధీనం చేసుకోవాలి. ఇది ప్రత్యక్ష మార్గం. ఇది ప్రత్యక్ష మార్గం. పరోక్ష మార్గం ఏమిటంటే మనం ఈ ఇంద్రియాల ద్వారా శ్రవణం వల్ల కానీ, మననం వల్ల కానీ, లేకపోతే ఇక శబ్ద స్పర్శ రూప రసగంధాలు దేని ద్వారైనా సరే పొందే ఆనందం అనేది అది పరోక్షంగా మనం పొందగలుగుతున్నాం. ఈ పరోక్షంగా పొందేది కూడా సంపూర్ణంగా సాధ్యం కాదు. అది మళ్ళీ ఒక దగ్గర వెళ్ళేవి ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుందంటే మనకి నాడీ శుద్ధి కలలేదు. ఇప్పుడు స్త్రీ పురుష సంయోగ సమయంలోన మంచి ఆనందం కలుగుతుంది. అది క్షణికమే ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఆ ప్రాణం వెళ్ళి సుషుమ్నాలోంచి వెళ్ళి ఇక్కడ బ్రహ్మరంధ్రాన్ని తట్టుతుండేటప్పుడు ఆనందం కలుగుతుంది. అన్నిటికంటే మంచి ఆనందమే. కానీ ఉండదు. ఎందుకు ఉండదు? నాడీ శుద్ధి కలలేదు. అంటే శరీరం అంతా కూడా సుషుమ్నాలో కానీ మిగతా నాడుల్లో కానీ అన్నిట్లో కూడా ఆ కఫం అనేది అది ఉండటం వల్ల ఏంటంటే దాంట్లోంచి ఒక బలవంతంగా ఒక వేవ్, ఆ ప్రాణం అనే తరంగం అనేది అక్కడ బ్రహ్మరంధ్రం తట్టుసరికి ఆనందం కలుగుతుంది. తర్వాత అక్కడ ఉండదు. ఎందుకంటే దీని అపానం తాలూకా బలం అధికంగా ఉంది కాబట్టి ఒక్కసారి బోరు కొడతారు చూసి కింద కింద కొట్టినట్టు అది దిగిపోతుంది. ఆ దిగిపోయినప్పుడు ఊరుకోదు. అది లోపల శుక్లాన్ని కూడా పతనం చేస్తుంది. ఆ బ్రహ్మ వస్తువుని లోపం అయితే ఏదైతే శుక్లము బ్రహ్మం అని అంటున్నామే ఆ దాన్ని ఇక్కడి నుంచి ఈ భ్రూమధ్యం అంటే మనలో థర్డ్ వెంట్రికల్ అని అంటాం చూసారా, ఆ బుద్ధి గుహ నుంచి ఒక ద్రవం అనేది అది కిందకి ఒక వేవ్ ద్వారా నెట్టబడుతుంది. అది వచ్చి మన ఇంద్రియాల ద్వారా సుఖం నష్టం అవుతుంది. సో మొదట పొందే ఆనందం కంటే తర్వాత వచ్చే నష్టం అనంతం.
పొందే ఆనందం కంటే నష్టం అనేది అనంతం. అందుకనే ఇంద్రియ ఆనందం ఏంటంటే ఎత్తదగ్రే విషయేంద్రియ సంయోగాత్ ఎత్తదగ్రే అమృతోపమం పరిణామే విషమేవ తత్సుఖం రాజసం స్మృతం అని 18 అధ్యాయాలు చెప్పారు. అందువల్ల అంత బ్రహ్మానందం అనిపిస్తున్న లైంగిక సుఖంలో కూడా అది ఎత్తదగ్రే అమృతోపమం. మొదటి ఆనందం తర్వాత పరిణామే విషమేవ దుఃఖం కలుగుతుంది. దుఃఖం కలగడం అంటే మామూలు దుఃఖం కాదు అది. అది చివరి దశ వరకు కూడా ఆ మొత్తం ఈ భూమధ్య నుంచి చివర శుక్రస్ఖలనం ఏమో ఆ ఉపస్థ వరకు కూడా ఏంటంటే ఆ ట్రాక్ లోంచి ఆ ప్రాణశక్తి బయటకు పోతుంది. పోయింది మళ్ళీ తిరిగి అక్కడ తీసుకురావడానికి చాలా టైం పడుతుంది. అందుకు అంత దుఃఖం. మళ్ళీ తిరిగి ఆనందం పొందాలనుకుంటే అంతగా కష్టపడాలి ఏంటి. సో ఈ విధంగా ఏంటంటే మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్న ఏంటంటే మనసు ప్రశాంతంగా ఉండేటప్పుడు శరీరం సహకరించట్లేదు అనేది కొన్ని సందర్భాలు ఉంటాయి. ఏంటి మీకు అది ఏంటంటే ఉదాహరణకి మీరు శ్రమపడి వచ్చారు, ఏదో డ్యూటీలోంచి వచ్చారు అని చేశారు, శరీరం శ్రమంగా ఉంది. కానీ అందులోనే ఏంటంటే ఆ బయట కర్మలు చేసినప్పుడు ఏదో ఒక శుభవార్త మీరు విన్నారు. ఆ వినేసరికి ఏంటంటే మనసుకి లక్ష్యం ఏదైతే మనం అనుకున్న కోరుకు నెరవేరుతుందో అప్పుడు అది ఆనందిస్తుంది. కానీ శరీరం సహకరించదు. ఎందుకంటే శరీరం అంతా కూడా నీరసపడిపోయి ఉంది. వార్త అయితే శుభవార్తే, మనసు ఆనందిస్తుంది కానీ శరీరం సహకరించదు. అప్పుడు ఎందుకు ఆనందం కలిగింది? మనసు అనేది దాని ద్వారా అది రథసారథిగా కూర్చుంది, కానీ ప్రాణం అనేది రధికుడిగా ఉండే వీళ్ళు లేవడం, శరీరం సహకరించట్లేదు ఏంటి. అయినా కష్టపడి కూర్చుంటే అప్పుడు ఈ రెండు ఏకం అవుతాయి యోగంలో కూర్చుంటే. ఇంకో సందర్భంలో ఏంటంటే మీకు అంత తీరిగ్గా ఉంది, ఏ పని లేదు ఏంటి, యోగం చేయటానికి మంచి అవకాశం కుదిరింది. శరీరం కూడా బేసిక్ గా ఎనర్జెటిక్ గా ఉంది. కానీ ఎక్కడో ఒక విషాదమైన సంఘటన మీరు గుర్తు తెచ్చుకున్నారనుకోండి, అప్పుడు యోగం చేయబుద్ధి అయ్యేది. శరీరం సహకరిస్తుంది కానీ యోగం చేయబుద్ధి అయినప్పుడు ఏమవుతుంది? ఏమిటి సంసారం, ఏమిటి జీవితం, చనిపోతే బాగుంది, ఇలానే అనేక ఏంటి. ఈ విధంగా ఏంటంటే శరీరం సహకరించినప్పుడు మనసు సహకరించకపోవడం, మనసు ఆనందించేటప్పుడు శరీరం సహకరించకపోవడం జరుగుతుంటాయి. ఈ రెండు నిత్య కృత్యాలు. ఇక సాధకుడికి ఏంటంటే ముందు మనసు ఎందుకు ఆనందిస్తుందంటే ఏంటి, అది ఏదైతే మోహం చేత ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి వస్తువుని అనుభవిద్దాన్ని ముందే కోరుకున్నదో అది లభ్యమైనప్పుడు అది ఆనందిస్తుంది. నిజానికి అది ఆనంద వస్తువు కాదు, అది అంటే మోహం చేత పొందిన ఆనందం మనసుకి. అది లభ్యం కానప్పుడు బాధ కలుగుతుంది. కాబట్టి బాధ కలిగినది బాధ కాదు, దానివల్ల పొందిన ఆనందం కూడా ఆనందం కాదు. అంటే మన యొక్క అవగాహన లోపం, మనసుకు దానికి సరైన అవగాహన లేకపోవడం వల్ల ఈ విషాదము కానీ లేకపోతే ఆనందం కానీ మనం బయట అనుభవిస్తున్నాం ఏమి. కానీ గురుముఖత శాస్త్రం ద్వారా విని ఈ యోగ సాధనలోకి వెళ్ళామనుకోండి, వెళ్తే అప్పుడు ఏమవుతుందంటే మనకి తెలుసు ఈ మనసు అనేది ఈ బయట పొందే సుఖం అనేది సుఖము కాదు, ఈ పొందే దుఃఖము కాదు. కాబట్టి మనం ఏంటంటే శరీరం సహకరించిన, మనసు సహకరించిన, శరీరం సహకరించకపోయినా, మనసు సహకరించకపోయినా సరే మన లక్ష్యం ఏంటంటే సాధనలో కూర్చున్నాం. అది ఎందుకంటే గురువాక్యం మందు విశ్వాసం ఉన్నది. తరువాత మనకి ఇదివరకు కొంత సాధనలో అనుభవం ఉంది కాబట్టి మనం కూర్చుని తీరాలి ఏంటి. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఆనందం అనేది ఏంటంటే శ్వాస మీదకు వెళుతుంటేనే ఆనందం. ఇది వరకు పరోక్షంగా ఇంద్రియాల ద్వారా ఎంతో కష్టపడితే ఏంటి
మీకు ఆనందం కలిగేది. అదే మీరు ప్రాణాయామంలో కూర్చున్నప్పుడు ఏంటంటే ప్రత్యక్షంగాను మీరు సాధనలో కూర్చున్న 10 నిమిషాల నుంచే ప్రారంభం అవుతుంది. అసలు మొదటి శ్వాస నుంచే ప్రారంభం అవుద్ది. కాకపోతే చేయక క్లీన్ అవుతున్న కొద్దీ ఆ ఆనందం కలుగుతుంది. ఏంటి? ఆ ఆనందం అనేది వర్ణనాతీతం. మనం ఇదివరకు మనసు ద్వారా, ఇంద్రియాల ద్వారా పొందే ఆనందం అన్నిటికంటేను అది వర్ణనాతీతమైనది. కాకపోతే ఏమిటంటే ఈ మనసు ఆల్రెడీ బాహ్య ప్రపంచంలోన మోహపడి ఉంది గనక ఇంకా దానికి సరైన అవగాహన లేకపోవడం వల్ల ఆ ఆనందమే గొప్పదనుకునే ఉంది ఇంకా. ఆ ఆనందమే గొప్పదనుకుని ఉంది. కానీ దానికి తెలుసు ఏంటి ఇది సాధన చేసేటప్పుడు పొందే ఆనందంలోని అది ఏమీ కాదని. ఏంటి? అందువలన సస్టెనెన్స్ మనం సాధన చేసేటప్పుడు ఆ ఆనందం అనేది కంటిన్యూ అవ్వాలి అనుకుంటే ముందు మనసుకి ఏంటంటే ఒక జ్ఞానం కావాలి. ఏది ఆనందము కలుగజేస్తుంది, ఏది దుఃఖాన్ని కలుగజేస్తుంది అంటే ముందు జ్ఞానం కావాలి. శాస్త్ర జ్ఞానము, గురుబోధ ఇవన్నీ ఉండాలి. అవి లేకపోతే ఆ మోహంతో కూడిన మనసు ఎప్పుడు కూడా మీరు ఎంత సాధన చేసినా సరే అది అటేలా అవుతుంది. మీకు అర్థమైందా? సమాధానం దొరికింది అనుకుంటాను. ఏంటి? ఇక రెండోది ఏమిటంటే దీంట్లో ఒక ఉన్నది ఏంటంటే సాధనలో మొదట్లోన శరీరం సహకరించినంత వరకు కూర్చుంటాం. ఏంటి? ఆనందిస్తాం. ఈ లోపల నొప్పులు ప్రారంభిస్తాయి. ఆసనం సరిగ్గా సహకరించి నొప్పులు ప్రారంభమవుతాయి. నొప్పులు ప్రారంభించేసరికి ఈ పొందే ఆనందం కంటే ఈ నొప్పులు ఎక్కువగా బాధపెడుతుంటాయి. ఏంటి? పొందే ఆనందం కంటే ఇది నిత్య అనుభవం అందరికీ. పొందే ఆనందం కంటే నొప్పులు ఎక్కువ ప్రారంభమయ్యేసరికి సరేలే ఈ నొప్పులు ముందు ఇది నొప్పులు లేకుండా చేసుకుందాం, ఆనందం కాడితే అది మరొకసారి చేసుకుందామని అని వాయిదా వేస్తాం. ఏంటి? వాయిదా వేస్తాం. కానీ పట్టుదల, భల్లూక పట్టు అంటే ఎలుగుబంటి పట్టినట్టు పట్టుదల ఏంటంటే అదేమిటంటే ఎత్తదగ్రే విషమేవ పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం అని 18 అధ్యాయంలో చెప్పినట్టయితే ప్రారంభంలో విషంలా ఉంటుంది, తర్వాత రాను రాను ఆనందం కలుగుతుంది అనేది నగ్న సత్యం. అది భగవంతుడు చెప్పినది, పరమాత్మ చెప్పేది. దాని యందు విశ్వాసం ఉండి గురు బోధ మీద నమ్మకం ఉంటే మొదట్లో నొప్పులున్నా సరే ఏమైనా సరే చచ్చిపోతాను, లేకపోతే ఈ ఎముకలు విరిగిపోని, మా కండరాలు తెగిపోని ఏంటి అయిపోయినని మొండిగా అది కూర్చున్నాం అనుకోండి, కొంతసేపటికి ఏమవుతుందంటే లేచిపోదాము అనుకునే మూడ్లో కూడా మీకు ఇటువంటి గుర్తొచ్చాయనుకోండి, లేచిపోదామని మూడులో ఉండేటప్పుడు కూడా గుర్తొచ్చాయనుకోండి, ఈ నిత్య అనుభవం చెప్తున్నాను, మరొక కాసేపు కూర్చుడిపోతారు ఏమైతుందని. లేదంటే అంతగా అవసరమైతే కాస్త ఆసనం మార్చుకుంటారు. ఏంటి? సో నిత్యం ఆనందం కలగాలనుకుంటే ఏంటంటే మొదట ఈ బాధలు తప్పవు. ఏంటి? ప్రథమ నుంచి ఆనందాలు కలగాలంటే కాదు. ఏంటి? రెండోది ఏంటంటే మనం పైకి చేస్తుండేటప్పుడు మనలో అగ్ని పెరుగుతుంది కాబట్టి ఆ అగ్ని అనేది అదే ఆనందం. యోగాగ్ని ఆనందం, అది ప్రకాశంగా మారుతుంది. ఆ ప్రకాశం ఎప్పుడైతే కనబడిందో మనలోనే ఏంటంటే ఆలోచన సరళి తగ్గిపోతుంది, ఆలోచనలు తగ్గిపోతాయి. ఆలోచన అనేది ఒక బండిల్ ఆఫ్ ఎనర్జీ. థాట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ బండిల్ ఆఫ్ ఎనర్జీ. నంబర్ ఆఫ్ థాట్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, ఆ ఎనర్జీ అంతా వేస్ట్ అవుతుంది. మనం ఎప్పుడైతే మీదకు వెళ్తున్నాం అనుకోండి, ఆ ప్రకాశాన్ని చూసామనుకోండి, ఆలోచనలు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. ఎందుకు తగ్గిపోతాయి? ఈ ఆలోచనలన్నీ ఆ ప్రకాశంలో అంతర్భాగాలే. ఆ ప్రకాశం అంతర్భాగాలే ఈ ఆలోచనలు, అదే మనసు. కాబట్టి ఈ మనసు అనేది ఆ ఆనందం నుంచి వచ్చింది కాబట్టి ఇది లయం అవుతుంది. ప్రకాశాన్ని చూడడం అంటే అర్థం ఏమిటి? మనసు ఆనందం ఆ ఆత్మలో లయం అవుతుంది. అప్పుడే ఆలోచనలు తగ్గుతాయి. అయితే ఎంత తగ్గినప్పటికీ కూడా ఈ శరీర భావన, ఈ ప్రపంచ భావన, ఈ లోకవాసన ఇవన్నీ కూడా
ఉంటాయి. ఉంటే ఉండనియండి. అది అది కేవలం అది పేపరీగా ఉంటాయి. పేపరీగా ఉంటాయంటే మీరు కలగంటున్నారు. ఆ కలగంటున్నప్పుడు ఏంటంటే కొన్ని లైట్‌గా తీసుకుంటారు కొన్ని ఆలోచనలు. కొన్ని డీప్‌గా తీసుకుంటారు. ఏంటి డీప్‌గా తీసుకున్నారనుకోండి దానివల్ల సుఖదుఖాలు అనుభవిస్తారు. లైట్‌గా తీసుకున్నారనుకోండి నిద్రపోతూనే ఉంటారు. ఆ కలలు వస్తూనే ఉంటాయి. లైట్‌గా అవి వస్తూ పోతూనే ఉంటాయి. అలాగనే సాధనలో కూడా కొన్ని కొన్ని ఆలోచనలు వచ్చినప్పుడు కూడా అవి దే వోంట్ హార్మ్ యూ. కొన్నొచ్చాయనుకోండి అదేంటి లేపేస్తాయి. లేపేయడమే కాకుండా నేనెంత సాధన చేశాను కదా! ఏంటి వాడు నన్నిలా అంటాడా? ఏంటి నేను వాడంతు నేను తేల్చాలి అనేది ఆ సాధన చివరి వరకు కూడా ఆ ఆలోచన ఉంటే ఏంటంటే ఈ ఆనందం అంతా కూడా సముద్రంలో వేసిన ఇంగులా కలిసిపోతుంది. సముద్రంలో ఇంగు కలిపితే ఎంత డైల్యూట్ అయిపోతుందో, మనం ఈ సాధనలో పొందే ఆనందం ఆ రాజసంలోన అది మునిగిపోయి ఇది డైల్యూట్ అయిపోతుంది. అందువలన ఆనందాన్ని పొందడానికి ప్రిపరేషన్ కూడా అవసరం. మనసుకి ఆనందం పొందడమనే కాదు, దానికి ప్రిపేర్ చేయాలి. మనసుని పొందటానికి ప్రిపేర్ చేస్తేనే ఆనందించగలం. ఏంటి? అందువల్ల మనసును కూడా దానికేంటంటే మన గురువు గారు గొప్ప అది పెట్టిందేంటంటే, ఒక్క యోగము, జ్ఞానమే కాకుండా భక్తి కూడా జోడించమన్నారు. భక్తి అనేది చాలా అవసరం. ఆ భక్తి అనేది కొంతమంది ఏమనుకుంటారంటే, అదొక రకమైన ఆహ్, దుర్బలత్వం అని అనుకుంటారు. దుర్బలత్వం కాదు. ఎందుకంటే, ఆ ఆనంద వస్తువేమిటి? ఆ భగవంతుడేమిటో అదంతా మనం ప్రత్యక్షంగా 100కి 100 పాళ్ళు ఇప్పుడు అనుభవించలేదు అనుకుందాం. ఏంటి? అది అనిపించినప్పుడు కానీ అది ఉంది అనేది మాత్రం అస్తిత్వం ఉండాలి. ఉంది కదా! ఆ ఉంది అనేది ఎప్పుడైతే మనకు నమ్మకం కలిగిందో, దాని యందు ప్రేమను పెంచుకోవాలి. ప్రేమని ఈ పెంచుకునే విధంగా మనసుని దానికి తర్ఫీదు చేయాలి. అదే భక్తి. భక్తి అంటే ప్రేమ. ఆ ప్రేమ తత్వాన్ని ఎప్పుడైతే పెంచామో, అది ఆటోమేటిక్‌గా పైనుంచి లాగుతుందది. ఏంటి? ఆ భక్తి తత్వం లేదనుకోండి, మీరు పైకి వెళ్ళినప్పటికి కూడా నేను అనేది మళ్ళీ అటునుంచి విజృంభిస్తుంది. అహంకారం. నేను అనేది అది విజృంభిస్తుంది. ఇదే వేదాంతంలోని పెద్ద ప్రమాదకరమైన స్టేజ్ ఇది. కొంతమంది మంచి మేధావులుంటారు. సాధన చేస్తారు. అన్నీ చేస్తారు. కానీ గురువులకి కానీ, లేకపోతే భగవంతుడికి కానీ సాగిలి పడరు. పడకపోవడంలో ఏమవుతుంది? మీకో చిన్న విషయం చెప్తాను. మన గురువుగారు ఎంత శక్తి, జ్ఞానము దీంతో వారు ఆశ్రమాన్ని స్థాపించి మనకిలా తయారు చేశారంటే, వారు సన్యాసి. కానీ ఏ సన్యాసి కూడా వారు ఉపదేశం ఇవ్వలేదు. అందరూ గృహస్థులకే ఇచ్చారు. ఏంటి? అందరూ గృహస్థులకిచ్చారు. ఈ గృహస్థులకి ఎందుకిచ్చారు? అసల అన్ని కోరికలు అనిపించడానికి ఎవరు గృహస్థు అనిపిస్తాడు. గృహస్థు నెరవేర్చుకోగలడు. అనిపిస్తాడు, నెరవేర్చుకోగలడు. కానీ సన్యాసి ఉన్నారనుకోండి. సన్యాసి అంటే కోరికలు లోపల ఉండిపోతాయి. కానీ అనిపించలేడు. దానికోసం ఏంటంటే లోపలుండే ఆ కోరిక అనేది ఏంటంటే అది రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే అని చెప్పినట్లు లోపలుండే రసం ఉండిపోతుంది. ఇంద్రియములందు అభిలాష ఉండిపోతుంది. ఏంటి? అందువల్ల అది గృహస్థు తీర్చుకుంటాడు. ఒకటి. రెండవది ఏంటంటే తనలో ఉండే అహంకారం పోగొట్టుకోవడానికి ఏది గృహస్థుడికి అహంకారం పోగొట్టుకోవడానికి సంఘంలో ఉంటాడు కదా! ఈ సంఘంలో అనేక మంది తాలూకా వాళ్ళ తాలూకా ఈ నిందా స్తుతులు అన్నీ అనుభవిస్తాడు. కొంతమంది నిందిస్తుంటారు, కొందరు స్తుతం చేస్తుంటారు. ఇవన్నీ అనిపిస్తుంటాడు. దానివల్ల ఏంటంటే తాను ఒక రాటు తేలిపోతాడు. నిందా స్తుతులకి రాటు తేలిపోతాడు గృహస్థుడు. కానీ సన్యాసి ఏమిటంటే, అంటే నేను సన్యాసం అది గొప్పదే. కాకపోతే ఏమిటంటే 99 మంది సన్యాసం సరైన సన్యాసం కాదు. గృహస్థానికి తట్టుకోలేక ఏంటి కుటుంబ వ్యవస్థల నుంచి దాటిపోయి ఏంటి సోమరితనాలకి అలవాటు పడిపోయి చాలామంది సోమరులకి అలవాటు పడిపోయి తర్వాత
తనకి లోపల అనుకునే దానికి ఎవరైనా ప్రతిఘటిస్తే వెంటనే కోపం వస్తుంది. ఏంటి గృహస్థులకి అంత వేగం కోపం రాదు సుమా, సన్యాసులకి వేగం కోపం వస్తుంది. ఎందుకంటే నేను ఉన్నత స్థాయిలో ఒక అది బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసాసన పర్యాసనలో ఉన్నాను కాబట్టి నాకు వీళ్ళు ఎదిరిస్తారా, లేకపోతే నేను చెప్పింది వీళ్ళు చెప్పిన మాట వినరా అనేటట్టుగా ఒక రకమైన ఆ అహంకారమే ప్రవేశిస్తుంది కానీ తాగదు. అందువలన ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మ కూడా సన్యాసులకే సన్యాసులు కే ఇవ్వాలని ఎక్కడ చెప్పలేదు. ఏంటి సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తు మయోగత యోగితో ముని బ్రహ్మన్ అచరేన ఆదిగచ్చతి అన్నారు. అంటే మీరు అందుకనే ఇక్కడ మనం ఒక తారతమ్యం, వీడు గృహస్థు బ్రహ్మచర్యం వానప్రస్థు అని సన్యాసి అనే కాకుండా, లేకపోతే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అనే వర్ణాలు కాకుండా ఇవి ఎక్కడుండు, సాధన మాత్రం చేయి. ఏంటి సాధన చేస్తే నీ లోపలుండే వాసనా బలం, నీ కోరికలు ఇవన్నీ కూడా ఆ సాధన ద్వారా దగ్ధం అవ్వాలి తప్పించి. కానీ దానికి ఏంటంటే ప్రధానమైనది ఏంటంటే సంఘంలో పెరుగుతున్నావు కాబట్టి నీకు అహంకారం చాలా వరకు తగ్గుతుంది. అహంకారం తగ్గాలి అనుకుంటే భక్తి ప్రధానం. సో భక్తిని జోడించాలి. భక్తి ఉంటే కానీ, లేకపోతే ఏమవుతుందంటే ఎప్పటికైనా ఆ అహంకారం ఎప్పుడుందో జన్మలు తప్పు. ఎంత మేధావి అయినా సరే, ఎంత వారైనా సరే జన్మలు తప్పు. మనం ఏమిటనుకుంటామంటే ఇంత సాధన నేను చేస్తున్నాను కదా, మరి మిగతా వాళ్ళందరూ హాయిగా ఉన్నారు, నాకే ఈ బాధలేంటి, భక్తులు కదా నాకెందుకు ఈ బాధలు అనేటట్టుగా చాలా మంది అనుకుంటారు. నిజానికి దట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ ఫర్ యూ, ఫర్ అస్. అంటే ఎంత త్వరగా మనకి ఈ ఐహిక బాధలు అనిపించి తొలగిపోతామో అంత త్వరగా భగవంతుడి సాన్నిధ్యానికి చేరుకుంటాం. అది ఒక బ్లెస్సింగ్. అది ఆ బ్లెస్సింగ్ అదే బ్లెస్సింగ్ అవునా కాదండి, ఆ సంఘటన అయిపోయినంత తెలుస్తుంది. ఓహో భగవంతుడు ఇలాగ అందుకు చేర్చాడని, ఇలా చేశాడని. అందులో ఇప్పుడు కంటిన్యూస్ గా మనకు ఆనందం కలగాలంటే ఏం చేయాలి? ఆనందం కలగాలంటే ఏం చేయాలి? గురువును నమ్ముకోవాలి, గురు వాక్యం మీద నమ్మకం ఉండాలి, సాధన మీద నమ్మకం ఉండాలి, సాధన చెయ్యాలి. వీటితో పాటు ఏంటంటే అద్వైత జ్ఞానము, ఆత్మతత్వ జ్ఞానము, అవన్నీ కూడా సంపూర్ణంగా మనలో ఉండాలి. ఏంటి అలా ఎప్పుడైతే ఉందనుకో ఎవ్రీథింగ్ ఈజ్ పాయింట్. అందరూ చెప్తుంటారు పాజిటివ్ థింకింగ్ అని అంటారు, చూసారా? నెగిటివ్ థింకింగ్. ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. పాజిటివ్ థింకింగ్ అంటే ఏదైనా మన మంచిగానని అనుకుంటే సరిపోదు. పాజిటివ్ థింకింగ్ అంటే అర్థం ఏంటంటే ఎప్పుడైతే నీ భగవంతుని యందు మనసు పెట్టి ఆయనలో ఐక్యం అవడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావో, ఆ ప్రయత్నంలో ఏంటంటే నీకు ఏది వ్యతిరేకించారని అది పాజిటివ్ గానే తీసుకుంటాం. పాజిటివ్ గానే తీసుకుంటాం. భగవంతుడు నాకు అందుకు ఇలా చేశాడని. ఏంటి నెగిటివ్ థింకింగ్ అంటే అర్థం అంటే ఈ సాటిస్ఫైడ్ విత్ హిజ్ ఓన్ అచీవ్మెంట్స్. నా దగ్గర ఉంది, నాకంటే ఎవరు తీసుకుపోతారు, ఎవరు పట్టుకుపోతారు, ఏంటి ఇంకెవరేది చెప్పినా నేను నమ్మను, లేకపోతే ఇంతకంటే ఎక్కువ లేదు, ఏంటి తర్వాత ఎవరు ఏది చెప్పినా నా చెడు కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటివన్నీ నెగిటివ్ థింకింగ్స్ ఇవి. ఏంటి నెగిటివ్ థింకింగ్ ఒకటే కాదు, ఇట్ విల్ డిస్ట్రాక్ట్ యువర్ ఎనర్జీ. మనలో ఉండే ఎనర్జీని, మెంటల్ ఎనర్జీని కూడా లాగేస్తుంది ఆ థాట్స్ లోన. అదే పాజిటివ్ థింకింగ్ అన్నాం అనుకోండి, పాజిటివ్ థింకింగ్ ఏంటంటే మనకి అన్ని యాడ్ అవుతుంటాయి. పాజిటివ్ థింకింగ్ నెగిటివ్ థింకింగ్ గురించి ఒక సామెత ఏంటంటే, ఒకడు గ్లాసులో సగం నీళ్ళు పెట్టాడట. ఆప్టిమిస్టిక్ పెసిమిస్టిక్ అనే దీనికి ఒక గ్లాసులో సగం నీళ్ళు పెట్టారు. ఇందులో ఏంటున్నాయని అన్నాడు. అంటే ఆ గ్లాసులో సగం నీళ్ళు ఉన్నాయని. సగం నీళ్ళు ఉంటే ఒకడున్నాడు, పోనీలే సగం నీళ్ళు ఉన్నాయి అని అనుకున్నాడు. సగం నీళ్ళు ఉన్నాయని పాజిటివ్ థింకింగ్ లో ఉన్నాడు. ఇంకోటి సగం నీళ్ళు లేవండి అని అంటాడు ఒకడు. ఏంటి సగం నీళ్ళు లేవు అన్నది నెగిటివ్ థింకింగ్. పోనీళ్ళే సగం నీళ్ళు ఉన్నాయి, తాగటానికి పనికి వస్తాయని చెప్పేది పాజిటివ్ థింకింగ్. బట్ థింకింగ్ డిఫరెంట్ గానే గ్లాసులో ఉండేది సగం నీళ్ళే.
సో ఆ విధంగా ఏంటంటే మనం ఆనందం పొందడానికి నిరంతరము కూడా సాధన చెయ్యాలి. అవకాశం దొరికినప్పుడల్లా సాధన చెయ్యాలి. సాధన అవకాశం దొరికినప్పుడల్లా సాధన చేయడం కాదు. అవకాశం దొరికించుకొని సాధన చేయాలి. అది. సో ఇవాల్టికి సరిపోతుంది కదా, ఇంకేమైనా ఉందా?